నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేదు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన మన మధ్య లేకపోయినా ఎప్పటికప్పుడు ఆయన గురించి ఏదో ఒక సందర్భంలో డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకోవడానికి సీనియర్ రైటర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరిన్ని విషయాలు. రాజేంద్ర కుమార్ గారు నమస్తే. నమస్తే. ముందుగా రాజేంద్ర గారు, దర్శకరత్న దాసరి గారు అప్పటి నట దిగ్గజాలను డైరెక్ట్ చేశారు. వాళ్ళతో అంటే ఎన్టీఆర్ గారితో కావచ్చు, ఏఎన్ఆర్ గారితో కావచ్చు, ఆయనకున్న అనుబంధం ఎలాంటిది? ఆ తర్వాత కృష్ణ శోభన్ బాబు గారితో ఆయన ట్రావెల్ అనేది ఎలా కొనసాగింది? దాసరి నారాయణరావు గారు ఒక ఆర్టిస్ట్ అనే కాదు, ముందుగా మీరు అన్నట్లుగా అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు అందరితో ఒక స్పెషల్ అనుబంధం ఉండేది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే దాసరి నారాయణరావు గారి ప్రభ ఎలా ఉండేది, ఆయన ఎలా వెలిగిపోయేవాడు అనేది కథలుగా చెప్పుకుంటారు కదా. దాంట్లో మనం నమ్మి తీరాల్సిన ఒక కథ ఏంటో చెప్పుకుంటారా? జనవరి 1 అప్పట్లో ఇప్పుడు ప్రతి ఆర్టిస్టు ఉంటారు కదా, ఏ ప్రొడ్యూసర్లు వచ్చారు, ఏ సినిమాలు చేస్తున్నారు అని చెప్పి డైరీ మెయింటైన్ చేసేవాళ్ళు. జనవరిలో రాజేంద్ర కుమార్ గారి సినిమా చేయాలి, ఫిబ్రవరిలో విశ్వనాథ్ గారి సినిమా చేయాలి రాసుకుంటారు కదా. జనవరి 1వ తారీఖు అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరి డైరీలు, ఖాళీ డైరీలు, కొత్త డైరీలు దాసరి నారాయణరావు గారి టేబుల్ మీద పెట్టేవాళ్ళు. ఓకే, ఎందుకు? గురువుగారు, మీరు ఏ సినిమాలు కావాలి, నా డేట్స్ ఏం కావాలో మీరు రాస్తే మీరు తీసుకోగా మిగిలినవి మిగతా ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు ఇస్తాము అని చెప్పేవారు. ఇది వాస్తవం. ఓకే, అందరు ఆర్టిస్టులు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈయన కాయిన తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలా ఉండేది పరిస్థితి. ఇక్కడ రామారావు గారి గురించి, నాగేశ్వరరావు గారి గురించి ఇలా వరుసగా చెప్పుకుంటూ వస్తే, నాగేశ్వరరావు గారి గురించి చెప్పుకోవాలంటే దాసరి నారాయణరావు గారు నాగేశ్వరరావు గారికి వీరాభిమాని. ఆయన చిన్నప్పటి నుంచి పాలకొల్లులో నాగేశ్వరరావు, సావిత్రి అంతే. ప్లస్ డైరెక్టర్గా ఆదుర్తి సుబ్బారావు. చివరికి దాకా కూడా దాసరి గారిని ఏ ఇంటర్వ్యూలో అయినా మీ అభిమాన నటుడు ఎవరు? అక్కినేని నాగేశ్వరరావు. నటి సావిత్రి. మీరు గొప్ప డైరెక్టరే, కానీ మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అంటే ఆదుర్తి సుబ్బారావు గారి పేరు చెప్పేవాడు. మేమిద్దరం కూర్చొని రాత్రిపూట సినిమాలు చూసేవాళ్ళం ఈటీవీలో. అప్పుడు మాంగళ్య బలం, అదే మోగ మనసులు, ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాలు వస్తే అది పెట్టి రాజేంద్ర చూడు, ఆ షార్ట్ చూడు, సుబ్బారావు గారు ఎంత బాగా తీశారు, అది నేను థియేటర్లో 12 సార్లు చూశానయ్యా ఈ సినిమా అని అంతగా ఆదుర్తి సుబ్బారావుని ఒక భక్తిగా ప్రేమించేవాడు. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి మనం. ఆదుర్తి సుబ్బారావు గారు ఈయన్ని ఎంత ప్రభావితం చేశారంటే, తర్వాత ఈయన డైరెక్టర్ అయిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు లాగా నేను తీయాలి అని ఆయన మనసులో ఉన్న కోరికని సక్సెస్ఫుల్గా నెరవేర్చుకున్నాడు. అదేమిటంటే ఆదుర్తి సుబ్బారావు గారు అందరూ కొత్త ఆర్టిస్టులతో తేనె మనసులు దాంట్లో కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేయారు, సినిమా తీసి సక్సెస్ అయ్యాడు. నేను తీయాలని చెప్పి దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం అన్న సినిమా తీసి ఆయన అభిమానించే ఆదిత్య గారి లాగా ఈయన సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ రెండో విషయం, ఒక మెట్టి ఎక్కువ ఉన్నారు గురువు గారు. ఆదిత్య సుబ్బారావు గారు సుడిగుండాలు సినిమా తీశారు. ఆఫ్ బీట్ సినిమా, అవార్డు ఫిల్ము. నాగేశ్వరరావు గారు, ఆదిత్య సుబ్బారావు గారు ఇద్దరు ప్రొడ్యూసర్సే. దాంట్లో చిన్న పిల్లలు డిటెక్టివ్ నావల్స్ చదివి ఒక మర్డర్ చేస్తారు. అది ఎలా జరిగింది ఏమిటి అని కథది. కథాంశం ఏమిటి? తెలిసి తెలియని వయసులో పిల్లలు డిటెక్టివ్ సాహిత్యం చదివి చెడిపోయారు. ఆ రోజుల్లో అది కథ. దాన్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు. నీడ అని ఒక సినిమా తీశాడు. ఆ నీడ సినిమాలో కృష్ణ గారి పెద్ద అబ్బాయి రమేష్ బాబు, మహేష్ బాబు చిన్నపిల్లోడు కూడా ఉంటాడు. దాంట్లో ఈ బూతు వీడియోలు, క్యాసెట్లు చూసి తెలిసి తెలియని వయసులో ఒక పిల్లవాడు ఎలా చెడిపోతున్నాడు అన్న కథతో నీడ అని సినిమా తీశాడు. సుడిగుండాలన్న సినిమా ఆర్థికంగా విజయం సాధించలే, కానీ గురువుగారు నీడ సినిమా ఆర్థికంగా కూడా విజయం సాధించింది. అలాగా ఆదిత్య సుబ్బారావు గారితో పోటీ పడుతూ చేసేవాడు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే, నాగేశ్వరరావు గారు తాత మనోడు సినిమా రిలీజ్ అవ్వగానే నువ్వు హ్యూమన్ కంప్యూటర్ అని బిరుదిచ్చి, నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను
నీకు హీరోగా చేయడానికి నీ దర్శకత్వంలో రెడీగా ఉన్నానని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు ఓకే. దాసనారాయణరావు గారు. ఇవన్నీ దాసనారాయణరావు గారే నాకు స్వయంగా చెప్పినవి, నేను ఎక్కడో విని చెప్పినవి కాదు, అయింది. ఈయన 8 సినిమాలు చేశాడు, అన్నీ సూపర్ హిట్స్. నెక్స్ట్ బంట్రోత్ బాజో ఏదో సినిమా వచ్చింది, 100 Days ఫంక్షన్ మళ్ళీ వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. పిలిస్తే నాగేశ్వరరావు గారు సభలో ఉన్నాడు, నారాయణరావు గారు ఒకదాని తర్వాత ఒకటి విజయాలు సాధించుకుంటూ పోతున్నాడు, బహుశా ఆయనకు నేను నటుడుగా సరిపోలేదేమో, నేను ఓపెన్ ఆఫర్ ఇచ్చినా కూడా ఫస్ట్ పిక్చర్కి ఇస్తే 8 సినిమాలు అయినాయి, నాతో మాత్రం సినిమా చేయడం లేదు అని అక్కినేని నాగేశ్వరరావు గారు కొంచెం నిష్ఠూరంగా మాట్లాడతారు కదా, సరదాగా నిష్ఠూరంగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు గురువు గారు వినయంగా ఏం సమాధానం ఇచ్చారంటే, నాగేశ్వరరావు గారు మీరంటే నాకు ప్రాణం అండి, మీతో డైరెక్షన్ చేయడం అన్నది నా కళ, కానీ తాతామరుడు ఫస్ట్ సినిమా హిట్ అయినప్పుడు మీరు ఆఫర్ ఇచ్చారు, కానీ నా మీద నాకు అప్పుడు నమ్మకం లేదండి, మిమ్మల్ని డైరెక్ట్ చేసి హిట్ చేయగలనన్న నమ్మకం మొదటి సినిమాతోనే నేను అది ఎక్కువ అవుతుందేమో, పేరాశ అవుతుందేమో అని చెప్పి నేను ఆగాను. నా పద్ధతిలో నేను సినిమాలు చేసుకుంటూ వచ్చా. ఇప్పుడు 8 సినిమాలు ఏమో అయినాయి. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు నేను నాగేశ్వరరావు గారితో డైరెక్ట్ చేయగలను కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు మీతో నేను సినిమా స్టార్ట్ చేస్తాను అని అనౌన్స్ చేసి ఫస్ట్ పిక్చరు దేవదాసు మళ్ళీ పుట్టాడు అని ఈయన మనస్సులో, అక్కినేని నాగేశ్వరరావు అంటే దేవదాసు కదా, ఆ కథని మళ్ళీ తిరగదోడు అలాంటి కథ పెట్టి దేవదాసు మళ్ళీ పుట్టాడు అని సినిమా తీశారు. సక్సెస్ కాలేదు. మంచి పేరు వచ్చింది, పాటలు అన్నీ బాగుంటాయి, కానీ సక్సెస్ కాలేదు. రెండో పిక్చరు రావణుడే రాముడైతే అని ఒక సినిమా తీశాడు. దాంట్లో ఏం చేశాడు, పూర్తి మాస్ ఇమేజ్, రామారావు గారి ఇమేజ్తో నాగేశ్వరరావు గారితో ఎందుకు చేయకూడదని చెప్పేసి ఒక మాస్ క్యారెక్టర్గా పెట్టి తీశాడు. ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు. అతను నాగేశ్వరరావు గారితో హిట్ చేయాలన్న తాపత్రయపడి అవతల పక్క అన్ని హిట్లు ఇస్తున్న గురువు గారు ఈ విషయంలో చిన్న ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా అసలు మూడో పిక్చర్ వచ్చేటప్పటికి ఇంకా ప్రాణం పెట్టి 7 అంతస్తుల మేడ సినిమా తీశాడు. అక్కడ హిట్ కొట్టాడు. ఫస్ట్ హిట్ నాగేశ్వరరావు గారికి 7 అంతస్తుల మేడ అన్న సినిమా హిట్ ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా బుచ్చిబాబు, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, అలాగా వరుసగా ఎన్నో హిట్లు తీసుకుంటూ పోయాడు. ఈ హిట్లన్నిటితో పాటుగా నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి నాగార్జున్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు దాసనారాయణరావు గారిని కూడా మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగాడు. అడిగితే ఆయన బిజీగా ఉండి చేయలేకపోయాడు. ఫస్ట్ పిక్చరు విక్రమ్ అని చెప్పి మధుసూదనరావు గారి డైరెక్షన్లో సూపర్ హిట్ అయింది. దాని తర్వాత 3-4 సినిమాలు అనుకున్నంత విజయవంతం కాలేకపోయినప్పుడు మళ్ళీ నారాయణరావు గారు మన వాడిని మీరు ఒక మంచి సినిమా చేసేవాడిని మీరు సక్సెస్ ఇవ్వాలి అన్నప్పుడు నాగేశ్వరరావు గారు తప్పకుండా అండి అది నా బాధ్యత, కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏమిటి అంటే, నా ఓన్ బ్యానర్లో, మీ బ్యానర్లో చేయను, నేను నా బ్యానర్లో చేస్తాను అని తారక ప్రభు బ్యానర్ మీద మజ్ను అన్న సినిమా తీసి నాగార్జునకు సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు. అలాగా తండ్రితో కొడుకుతో సూపర్ హిట్లు ఇచ్చి 2 విషాదాంత ప్రేమ కథలు, చనిపోయే క్యారెక్టర్స్ చేయడం అనేది ఒక చరిత్రగా నిలిచిపోయింది. ఈ మజ్ను సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మనం చెప్పుకుందాం. దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిని పెట్టారు. ఇళయరాజా గారి మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టాలి అన్నప్పుడు మామూలుగా దాసనారాయణరావు గారి సినిమాలన్నీ తారక ప్రభు కాంప్లెక్స్లో ఆయన దగ్గరికే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి రమేష్ నాయుడు కానీ ఎవరన్నా కానీ మ్యూజిక్ చేస్తూ ఉంటారు. కానీ ఇళయరాజా గారు అప్పటికే నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ప్రసాద్ స్టూడియో నుంచి ఆయన రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు ఎలాగా ఆయన దగ్గరికి ఈయన పోలేడు కదా, గురుగారు పోలేరు, ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన ఇబ్బంది పెట్టొద్దు ఓకే అని చెప్పి మనకు ఆల్ ఇండియా నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ మన లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఉన్నారు కదా, అంతకుముందు కూడా ఈయన హిందీలో చేసే సినిమాలకు చేస్తున్నాడు అని చెప్పి లక్ష్మీకాంత్ ప్యారేలాల్కి ఫోన్ చేస్తే వాళ్ళు చాలా బిజీగా ఉండి కూడా నారాయణరావు సాబ్ మీరు పిలిస్తే మీరు రాకపోవడం ఏమిటి అని వాళ్ళు వచ్చారు. అంటే గురువు గారి తాపత్రయం ఏమిటంటే, నాగేశ్వరరావు గారు ఒక రిక్వెస్ట్ చేశారు నాగార్జున నిలబెట్టాలి అన్నప్పుడు ప్రొడక్షన్ సైడు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నెంబర్ 1 టెక్నీషియన్స్ పెట్టి చేయాలని లక్ష్మీకాంత్ ప్యారేలాల్ మ్యూజిక్ పెట్టారు. ఆ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. నాగేశ్వరరావు గారికి ఇచ్చిన మాట ఈయన నిలబెట్టుకున్నాడు. తండ్రికి కొడుకు కూడా సూపర్ హిట్ ఇచ్చిన చరిత్ర ఈయనకు మిగిలిపోయింది.
కాకపోతే ఇంత అనుబంధం ఉంది కదా వాళ్ళిద్దరి మధ్య, ఎక్కడ చెడింది వీళ్ళిద్దరికి? చివరి దశకంలో ఒకరు ముఖాలు ఒకరు చూసుకోలేనంత వైరం వీరిద్దరి మధ్య అయ్యిందని అంటారు. నిజం అది వాస్తవం కదా? అంటే అమ్మ నేను 2000 ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అన్న సినిమా ప్లాన్ చేసినప్పుడు నన్ను రచయితగా పిలిపించారు. పిలిపించి అప్పటి నుంచి నాకు ఆయనతో లాస్ట్ 10 ఏళ్ళు ట్రావెల్ ఉంది. అంతకు ముందు విషయాలు ఏమిటంటే కొన్ని విషయాలు ఆయన చెప్పినవి, నేను రైటర్గా లేను కదా, కొన్ని విషయాలు తెలుసు. ఆ మంచి విషయాలన్నీ నాకు బాగా గుర్తున్నాయి, నేను అంతా షేర్ చేసుకుంటూ వస్తాను. కొన్ని విషయాలు నాకు తెలియని విషయాల గురించి మనం మాట్లాడకూడదు, అవి అలా వదిలేద్దాం, మంచి విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఓకే. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషించిన సందర్భాల్లో పెద్దవాళ్ళతో కొంత వైరం పెరిగింది అనేది, ఆ తర్వాత మరికొందరితో కంటిన్యూ అయ్యింది అనేది ఈ వాదన. పెద్దన్న అన్న పదం చిన్న పదం అమ్మా. దాసనారాయణరావు గారికి పెద్దన్న అన్న పదం 1-2 సార్లు అంటున్నావే, చాలా చిన్న పదం. ఆ పదాలన్నిటికీ అతీతమైన వ్యక్తి, అందరికీ అతీతమైన వ్యక్తి ఆయన. కనపడడు అంతే, అంతే తప్పితే ఆయన చాలా చాలా డెప్త్, సముద్రం అంత డెప్త్ ఉంది. అది చాలా దాసనారాయణరావు గారు ఒక ప్రత్యేకమైన ఒక వ్యవస్థ, వ్యక్తి అనకూడదు, ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. అది అలా ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు నేను చెప్పచ్చో చెప్పకూడదు, కానీ ఒక ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారు, అదొక ఎర. తర్వాత ఎరాలో చిరంజీవి గారు అందరూ వచ్చారు. ఆ ముగ్గురు నటులుగా వాళ్ళిద్దరూ, ఒక దర్శకుడుగా దాసనారాయణరావు గారు, అది త్రిమూర్తులు ఆ ఎరాలో. అంతే. మంచి ఇంకో విషయం, మేఘ సందేశం సినిమా గురించి అదే అనుకున్నా. మేఘ సందేశం సినిమా దాసరి గారి కెరీర్లో కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారి కెరీర్లో కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావచ్చు, చాలా స్పెషల్. ఆ సినిమా గురించి ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగావు. చాలా మందికి తెలియాల్సిన విషయం ఇది. మేఘ సందేశం అన్న సినిమా ఎలా పుట్టింది అన్నది తెలియాల్సిన విషయం. ఏంటంటే శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. ప్రపంచం అందరూ శంకరాభరణం దాంట్లో కొట్టుకుపోతున్నారు. అలాంటి సందర్భంలో ఒకరోజు విజయవాడలో ఏదో ఫంక్షన్కి గురువు గారు దాసనారాయణరావు గారు, ఇంకొక దర్శకుడు ఇద్దరు వెళ్ళి స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు, మెయిల్ ఎక్కి చెన్నై రావడానికి. జనం గుమికూడారు. జనంలో నుంచి ఎవరో కామెడీ, రే మీకు చేతనైతే శంకరాభరణం లాంటి సినిమా తీయండి అని ఎవరో కామెంట్ చేశారు. అరుస్తారు కదా, అవును. అంతే, ఏం జరగలే. అక్కడ ట్రైన్ ఎక్కేశారు. చెన్నైలో ట్రైన్ వచ్చి ఆగింది. ఆ రెండో డైరెక్టర్ అసలు ఈ చెవులోకి ఎక్కించుకోలే ఆ మాట. ఒకటి ఎక్కించుకున్నా ఈ చెవులో వినేసి ఈ చెవులో వదిలేశాడు. గురువు గారు ఇక్కడికి దిగంగానే, చెన్నైలో దిగంగానే ఆయన కోసం కారు వచ్చింది. కారు ఎక్కి పద్మరాజు గారికి ఫోన్ చేశాడు. ఈయనకు గురువు గారు పద్మరాజు గారు, ఆయన సినిమాలన్నింటికీ రచన చేసేవాడు, రచన పర్యవేక్షణ చేసేవాడు. గురువు గారు అర్జెంటుగా ఆఫీస్కి రండి 9 గంటకల్లా అన్నాడు. పద్మరాజు గారు వచ్చాడు. ఏం నారాయణరావు ఏంటి అన్నాడు. మనం శంకరాభరణం లాంటి సినిమా తీయాలని, మీరే స్క్రిప్ట్ రాయాలి, మనం తీయాలిగా తీస్తున్నాం, మీరు ఆ పనిలో ఉండండి అన్నాడు. పద్మరాజు గారు చాలా గొప్ప స్క్రిప్ట్ రాశారు. తర్వాత గురువుగారు మాటలు అవి రాశారు. ఎంత అద్భుతమైన పాటలు. అసలు శంకరాభరణం సినిమాకు ఎన్ని జాతీయ అవార్డులు వచ్చాయో ఈ సినిమాకు అన్ని జాతీయ అవార్డులు వచ్చాయి. అంత పేరు తెచ్చుకుంది. అంటే ఆయన ఆలో కసి, ఆయన నేను ఎందుకు తీయకూడదు అని చెప్పి చేసి చూపించాడు ఆయన. దీంట్లో ఒక చిన్న కప్పుకు లిప్పుకు మధ్య మిస్ అయిపోయిన ఒక దురదృష్టం ఉంది. అదేమిటంటే ఒరిజినల్గా ఇది అందరూ చాలామందికి ఇండస్ట్రీలో తెలిసిన విషయం, గురువుగారు నాతో చెప్పిన విషయం. ఈ సినిమాలో కూడా పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతనే అన్ని పాటలు పాడించాలని చెప్పి అనుకున్నారు. పాడాలని అనుకున్నారు. కానీ మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని రమేష్ నాయుడు గారు చాలా పర్ఫెక్షనిస్టు. పాటలన్నీ బాగా రిహార్సల్ చేసి తర్ఫీదు తీసుకొని పాడాలి అని చెప్పి చేశారు. పాలగమ్మి పద్మరాజు గారు ఉన్నారు, స్క్రిప్ట్ రెడీ చేశారు. మంచి మంచి పాటలు వేటూరు గారు ఆకాశ దేశాన్ని అవన్నీ ఉన్నాయి, అంతా చేశారు. ఆకులు అన్నీ చేశారు. బాలు గారు అప్పటికి ఏమి శంకరాభరణం రిలీజ్ అయిపోయింది కదా, హరిరావుడు కూడా రిలీజ్ అయిపోయింది కదా, వెరీ బిజీ. ఓకే.
కన్నడలో, బెంగళూరుకి వెళ్ళి వచ్చేవాడు, మెడ్రాసు, మరి హిందీ, ఈ గొడవలో ఉండేవాడు. ఆయనకు కుదరలేదు. ఓకే. కుదరకపోయేసరికి ఇంకా ఆయన ఇబ్బంది పెట్టలేము. మామూలు పాట అనుకోండి వేరే. ఫస్ట్ అనుకుంది బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయనకి చాలా ఇష్టం అండి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే. బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చింది కూడా దాసరి నారాయణరావు గారే. ఆ కన్యాకుమారి ఏదో పిక్చర్తో అన్నీ ఆయన చేతనే ఆయన చేసేవాడు. అప్పుడు జేఎస్దాస్ గారు ఎంటర్ అయ్యారు, పాటలన్నీ పాడేశారు. మేము బాలసుబ్రహ్మణ్యం గారి సొంత మనుషులు. నేను ఇండస్ట్రీకి వచ్చింది కూడా బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే. ఆయన మిస్ అయిపోయాడు. ఆయన శంకరాభరణంతో పాటు మేఘ సందేశం కూడా పాడుంటే ఎంత బాగుండేది అని మనం చిన్న కొరత ఉంటుంది. కానీ ఎవరికి ఏది ప్రాప్తమో జరిగింది. అది మేఘ సందేశం సంబంధించి బాలు గారు మిస్ అయిపోయిన విషయం, గురువు గారు తను ప్రూవ్ చేసుకున్న విషయం. ఓకే. తర్వాత అంటే ఈ 2 సినిమాల తర్వాత మీకు మైండ్లో ఎప్పుడైనా గురువుగారిని తలుచుకోగానే పక్కన గుర్తొచ్చే సినిమా ఏంటి? బొబ్బిలి పులి. ఓకే. మామూలు విషయం కాదండి. ఇప్పుడు ఆయన సర్దార్ పాపారాయుడు సినిమా తీశాడు. సర్దార్ పాపారాయుడు సినిమా తీసినప్పుడు డబుల్ యాక్షన్ తండ్రి కొడుకులు పెట్టి తీశాడు. బిగ్గెస్ట్ హిట్ అయింది సర్దార్ పాపారాయుడు సినిమా. తర్వాత అంతకుముందు అడవి రాముడు నుంచి వేటగాడు, డ్రైవర్ రాముడు, ఈ సినిమాలన్నీ సింగిల్ క్యారెక్టర్. తర్వాత ఈయన డబుల్ యాక్షన్తో తీశాడు సర్దార్ పాపారాయుడు, పెద్ద హిట్ అయింది. అప్పటికి రామారావు గారి ఇది వచ్చేటప్పటికి ఆయన ఓన్లీ పాటలు డాన్సులు చేస్తే కాదు కదా, ఆయన చేత మంచి క్యారెక్టర్ చేయించాలి కదా అన్న పాయింట్ ఉన్నప్పుడు ఆ ఆలోచన నేను ఇచ్చాడు. రామారావు గారి చేత తండ్రి కొడుకులుగా వేయిస్తే తండ్రి చేత పర్ఫార్మెన్స్ చేయించవచ్చు, కొడుకు చేత డాన్సులు చేయించవచ్చు అని ఈ ఐడియా ఆయన ఇచ్చాడు. ఈ ఐడియా తీసుకొని సినిమా ఇండస్ట్రీలో తండ్రి కొడుకులుగా రామారావు గారు సూపర్ హిట్ సినిమాలు వేరే వాళ్ళు తీశారు, వచ్చాయి. కానీ దాసనారాయణరావు గారే కదా. ఓకే. తను వేసిన దారిలో వేరే వాళ్ళు నడవాలి కానీ ఆ దారిని తనే ఫాలో అవ్వడు. బొబ్బిలి పులి తీసినాడు సింగిల్ క్యారెక్టర్. ఓకే. ఫాదర్ లేదు, సందులు లేదు, సింగిల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టరే డ్యాన్స్ చేస్తుంది, ఆ క్యారెక్టరే పాట పాడుతుంది, ఆ క్యారెక్టరే కోర్టులో ఆల్ టైమ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దట్ ఈజ్ దాసనారాయణరావు గారు. బొబ్బిలి పులి దాంట్లో సాంగ్ జననీ జన్మభూమిశ్చ, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అన్న పాట ఆయనే రాసి రామారావు గారి మీద మీరు చూడండి, ఇప్పటికీ మనకు రోమాంచితం అయిపోతుంది. ఒక దేశభక్తుడైన సైనికుడు ఎలా ఉండాలి అన్నది రామారావు క్యారెక్టర్ చూపించి క్లైమాక్స్లో ఆ కోర్ట్ సీను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి బొబ్బిలి పులి గురించి. క్లైమాక్స్ సీన్ ఉంది, ఈయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాం, ఉరి శిక్ష తీస్తామంటే ఆయన కోర్టులో గొప్పగా మాట్లాడతాడు. అదే హైలైట్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంట్లో ఆ రోజు షూటింగ్ పెట్టారు, కోర్టు సెట్. దాసనారాయణరావు గారు డైలాగ్ రాశారు, రామారావు గారు ఇంకా రాలేదు. సెట్కి వచ్చాడు, అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగాడు, సీన్ పేపర్ ఇవ్వండి అన్నాడు. తను రాసిన సీనే తీసి చూశాడు, ఆయన నచ్చలే. ఇది కాదే ఇంకేదో కావాలి అని పేపర్ ప్యాడ్ ఇవ్వండి అయ్యా అని తీసుకొని సెట్లో ఒక మూలకు పోయి మళ్ళీ రాయడం మొదలుపెట్టాడు. రీరైట్ చేస్తున్నాడు సీను. రామారావు గారు వచ్చారు, వచ్చి నారాయణరావు గారు ఏది అని అడిగాడు. సార్ సీను రాస్తున్నాడు సార్ లోపల. కానీ వాళ్ళకి తెలుసు ఈయన రాస్తాడని చెప్పి ఆయన్ని డిస్టర్బ్ చేయనివద్దు, ఆయన రాయనేమండి అని పక్కన కూర్చొని 12 అయింది. ఉదయం 9 మొదలు పెడితే 12 గంటలకు కొత్త సీన్ రాశాడు దాసనారాయణ గారు. రాసి రామారావు గారి దగ్గరికి వచ్చారు. సారీ సార్ పర్లేదు టేక్ ఉంటాయి అని ఆ సీన్ చదివి వినిపించాడు. ఏది ఇప్పుడు సినిమాలో ఉన్నది సీను, ఆ సీన్ చదివి వినిపిస్తే ఆ కళ్ళు మూసుకొని విన్నాడు. 12:30 టైం అప్పుడు. నారాయణరావు గారు నాకు చిన్న రిక్వెస్ట్, ఆ సీన్ పేపర్తో పాటు మీ వాయిస్లో రికార్డ్ చేసి ఆ క్యాసెట్, అప్పుడు టేప్ రికార్డు కదా, ఆ టేప్ రికార్డు నాకు మీ మాడ్యులేషన్లో నాకు అది ప్లీజ్ ఇవ్వండి అన్నాడు. సరే అని చెప్పి రికార్డ్ చేసి అవి ఇచ్చాడు. ఆ రికార్డు టేప్ రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొని రామారావు గారు బీచ్కి వెళ్ళిపోయాడు. మెరీనా బీచ్కి వెళ్ళాడు. వెళ్ళి 1 hour 2 hours ప్రాక్టీస్ చేసుకొని రామారావు గారు ఒకసారి సీను మననం చేసుకుంటే ఇంకా మళ్ళీ అవసరం లేదు, మొత్తం చెప్పేస్తాడు. భోజనం చేసుకొని 2 గంటలకు మొదలు పెడతాం. మళ్ళీ 1 to 2 బ్రేక్ ఉంటుంది. 2 o'clock మళ్ళీ షూటింగ్ మొదలవుతుంది. 2 o'clock నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. ఆయన వెళ్ళి భోజనం అన్నీ చేసి వచ్చాడు. 2 గంటలకు వచ్చాడు, కెమెరా స్టార్ట్. 5 గంటలకు అయిపోయింది సీన్. ఓకే. ఉదయం నుంచి రాత్రి దాకా చేయాల్సిన సీను ప్రతి షార్ట్ సింగిల్ టేక్. ఓకే. మీ పేరేంటి? బొబ్బిలి పులి. మీ అసలు పేరేంటి? బొబ్బిలి పులి. ఎన్నిసార్లు చెప్పాలి? బొబ్బిలి పులి. రామారావు గారు వాయిస్, ఆ శ్రీదేవి అడిగే ప్రశ్నలు. నేను ఆర్మీలో నేను శత్రువుని చంపితే నాకు పథకం ఇచ్చారు,
సొసైటీలో నేను సంఘ విద్రోహ శక్తుల్ని నేను చంపితే నాకు ఉరిశిక్ష చేస్తారా, ఇది ఎక్కడి న్యాయం, కోర్టుకు ఒక తీర్పు అవును అని డైలాగ్స్ ఉంటాయి, Bare body తో, అప్పటికప్పుడు రాశాడు. దట్ ఈజ్ తర్వాత రామారావు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన సినిమా బొబ్బిలి పులి పాత్ర అది అని చెప్పి రామారావు గారు చెప్పారు. అది చరిత్ర, రామారావు గారి చరిత్ర, దాసనారాయణరావు గారి చరిత్ర. సూపర్ సార్. ఆయన మీద ఉన్న అభిమానం కావచ్చు, ఆయన జర్నీలో కలికితురాయలుగా మిగిలిపోయిన సినిమాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.